విశాఖ మహానగరంలో రవీంద్రనగర్ లాస్ట్ బస్ స్టాప్ వద్ద సుమారుగా 1,20,00,000 రూపాయల వ్యయంతో శ్రీకంఠ గురుదత్త పీఠం శైవపీఠం అనేటువంటి పీఠాన్ని నిర్మించడం జరిగింది. ఈ శైవపీఠంలో ప్రధానంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ధర్మ సంరక్షణ కార్యక్రమాలకి ఈ పీఠం వేదికగా వాడవాడలయందు ప్రచారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ పీఠాన్ని నిర్మించడం జరిగింది. ఈ పీఠంలో కిందని దత్తపీఠం, మధ్యన గాయత్రి పీఠం, 3వ ఫ్లోర్లో గురుపీఠం అని 3 పీఠాలను స్థాపన చేసి గురుపీఠం ద్వారా ఈ హైందవ సాంప్రదాయానికి మూలమైనటువంటి ఆలయ సంస్కృతి సాంప్రదాయము ఆగమములను రక్షించాలనేటువంటి ఒక సంకల్పంతో మన భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరాది దక్షిణాది ప్రాంతాలకి ప్రత్యేకంగా దక్షిణ ప్రాంత సంస్కృతి ప్రజ్వలింప చేయడం కోసం ఆయా ప్రాంతాల నుంచి ఈ శైవాగమ పండితుల చేత సెమినార్స్ ఏర్పాటు చేయడం కోసం, అదేవిధంగా గాయత్రి పీఠం ద్వారా మనుషుల్లో ఉండేటువంటి రుగ్మతలు పోవడం కోసం యోగా ఇత్యాదిగా కలిగినటువంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కోసం, దత్తపీఠం ద్వారా మానవుల్లో ఉండేటువంటి భక్తి భావాన్ని పెంపొందించడం కోసం ఈ పీఠంలో స్ఫటికలింగాన్ని, గాయత్రి అమ్మవారిని, అదేవిధంగా దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివుని యొక్క దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇందులో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి ఆ స్ఫటికలింగానికి చంద్రమౌళీశ్వర స్వామి అమ్మవారి యొక్క నామధేయం సర్వమంగళ పార్వతి. ఈ యొక్క నామములతో విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ విగ్రహాలన్నీ మహాబలిపురం నుంచి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ పీఠం ద్వారా ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ అధ్యక్షులైనటువంటి ఆలవరపు వెంకటరామయ్య స్వామి గారు తన స్వార్జితమైనటువంటి ఆ స్థలాన్ని పీఠ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అక్కడ 64 స్తంభములతో యాగశాల వేసి 4 రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి శైవాగమ పండితుల యొక్క ఆధ్వర్యంలో ఈ విశేష పాశుపత యాగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ విషయం ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, హిందూ సాంప్రదాయాన్ని రక్షించాలి అంటే మన యొక్క సంస్కృతిలో ఉండేటువంటి అంతర్లీనంగా ఉండేటువంటి భావాన్ని మనం ప్రచారం చేయాలి. దానికి నాందిగానే ఈ రవీంద్ర పీఠంలో శ్రీకంఠ గురుదత్త పీఠాన్ని స్థాపించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ పీఠంలో ప్రతిష్ఠించేటువంటి స్ఫటికలింగానికి దర్శించిన, అభిషేకం చేసుకున్న తక్షణమే వారి యొక్క మానసిక స్థితి, సౌభాగ్యము, శాంతి, సహృదభావంతో కుటుంబం అంతా కూడా సుఖ సంతోషంగా ఉంటుందన్నది శాస్త్రం. అందుచేత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకంఠ గురుదత్త పీఠం చేసేటువంటి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని తరిస్తారని మరీ ప్రార్థిస్తున్నాం.